నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. తెలంగాణ రాజకీయాల్లో నిశ్శబ్దంగా కనిపించిన కాషాయం మళ్ళీ భారీ చర్చకు కారణమైంది. కారణం ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా తెలంగాణ బీజేపీ ఎంపీలపై నిప్పులు చెరిగినట్లుగా వచ్చిన సమాచారం. 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఇంకా ప్రధాన ప్రతిపక్షం స్థానానికే చేరలేకపోవడం, ఈ పరిస్థితిపై మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారన్న వార్తతో రాజకీయ వర్గాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యూనిట్ పనితీరుపై క్షేత్రస్థాయి గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదన్న ప్రశ్నపై ప్రధాని మోదీ నేరుగా క్లాస్ తీసుకున్నారని తెలుస్తుంది. బీజేపీకి దేశవ్యాప్తంగా లేనంత బలం ఇవ్వగలిగే మోదీ తెలంగాణలో మాత్రం పార్టీ ఎందుకు లిఫ్ట్ అవ్వడం లేదన్న దానిపై స్పష్టమైన సమాధానం కోరుతున్నారా, లేక రాబోయే శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీం రీఆర్గనైజ్ చేయబోతున్నారా? ఓపెన్గా మందలించడం మోదీ స్టైల్ కాదు, కానీ తెలంగాణ బీజేపీ పనితీరుపై వచ్చిన అసంతృప్తి మాత్రం ఆయనను కూడా మౌనంగా ఉండనివ్వలేదు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్, కానీ ఆ మీటింగ్ పేరు మాత్రమే అల్పాహారం, అసలు లోపల మాత్రం రాజకీయ తీవ్రతాహారం అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. 8 మంది ఎంపీలు గెలిచిన రాష్ట్రంలో పార్టీ పెరిగిందా? నాయకులు సమిష్టిగా పనిచేస్తున్నారా? సోషల్ మీడియాలో బీజేపీ తెలంగాణ యూనిట్ ఎందుకు వెనకబడింది? ఓవైసీ ప్రభావం ఎదుట పార్టీ వ్యూహం ఎందుకు పనిచేయడం లేదు? ఇలా వరుస ప్రశ్నలతో ప్రధాని ఎంపీలను నిలదీసినట్లుగా తెలుస్తుంది. ఈ క్లాస్ తర్వాత తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? కొత్త కమిటీల దారిలో పార్టీ కదిలేనా? ఇదంతా రాష్ట్ర రాజకీయ సమీకరణాల్ని ఎలా మార్చబోతుంది? తెలంగాణ బీజేపీపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. ఈ ఒక్క వార్తతోనే రాష్ట్ర రాజకీయాలు రగులుతున్నాయి. లోక్సభలో బలమైన ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదు? ఎంపీలు ప్రజల్లో ఎందుకు కనిపించడం లేదు? క్షేత్రస్థాయి నాయకత్వం ఎందుకు కలిసికట్టుగా పనిచేయడం లేదు? సోషల్ మీడియా స్ట్రాటజీ ఎందుకు ఫెయిల్ అయింది? పార్టీ అంతర్గత వివాదాలు ఎందుకు ఆగడం లేదు? ఇవన్నీ ప్రధాని స్వయంగా ప్రశ్నించడంతో పార్టీ నేతలు షాక్లోకి వెళ్ళినట్లు సమాచారం. ముఖ్యంగా ఓవైసీ ప్రభావం, హైదరాబాద్ రాజకీయాలు, పట్టణ ఓటర్లపై బీజేపీకి పెరగాల్సిన గ్రాఫ్ పెరగకపోవడం, ఇవన్నీ మోదీ దృష్టికి వెళ్లడంతో ఆయన నేరుగా వర్క్ మోడ్ మార్చండి అని ఆదేశించినట్లు లీకులు చెబుతున్నాయి. ఈ మీటింగ్ తెలంగాణ బీజేపీ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక హైకమాండ్ నుంచి కఠిన నిర్ణయాలకు ఇది స్టార్ట్ సిగ్నల్ మాత్రమేనా? ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష ఎందుకు పోషించలేకపోతున్నారు? మంచి టీంని పెట్టుకొని మీరు ఎందుకు వెనకబడుతున్నారంటూ కూడా ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీల అల్పాహార విందులో ఆయన అల్పాహార విందు మాత్రమే ఇచ్చారు, కానీ అక్కడ లోపల జరిగింది మాత్రం రాజకీయంగా అటాక్ చేసినట్లు అనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదా, లేకపోతే ప్రజలకి దూరం అవుతున్నారు అనుకోవాలా? దక్షిణ భారతదేశంలో బీజేపీకి మళ్ళీ అధికారంలోకి రాగలిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. ఆ తర్వాత అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. కాబట్టి తెలంగాణ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి అనేటువంటి ఆలోచన బహుశా బీజేపీ అధినాయకత్వానికి వచ్చి ఉండొచ్చు. అందుకోసమనే ప్రధానమంత్రి నేరుగా రంగంలోకి దిగి ఎవరైతే తెలంగాణ ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీల యొక్క పనితీరు మీద ప్రధానమంత్రి మాట్లాడటం, ఒక రకంగా వాళ్ళకి గట్టిగానే వాళ్ళని సీరియస్ అవ్వటం అనేటువంటి పరిస్థితులు కనపడ్డటువంటి. ఎందుకు అనంటే 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్. కానీ అనూహ్యంగా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికల్లా తెలంగాణ ప్రజలు బీజేపీకి కూడా కాంగ్రెస్ తో పాటు పట్టం కట్టారు. కాంగ్రెస్ 8 ఎంపీలు గెలిస్తే బీజేపీ కూడా 8 ఎంపీలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకేముంది, మనకి ఇబ్బంది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేటువంటి ఒక ఆలోచన కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకి వచ్చింది. తెలంగాణలో కొంత ఎదగటానికి అవకాశం ఉంది, భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని. కానీ తీరా చూసేసరికల్లా ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో సమీక్షించుకుంటే, మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత పరిశీలించుకుంటే బీజేపీ పరిస్థితి ఎక్కడుంది? 3వ స్థానంలోకి పడిపోయింది. ఏకంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అనుకున్నటువంటి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది
కేంద్ర అధిష్టానం అంటే బీజేపీ అధిష్టానం ఇప్పుడు సమీక్షించేటువంటి పనిలో పడ్డట్టుగా కనపడుతోంది. అయితే ఎప్పుడైతే ప్రధానమంత్రి ఈ సమీక్ష చేశారో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక సెటైరిక్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ మీరు గమనిస్తే ఇప్పుడు ప్రధానమంత్రి ఎంపీలను కూర్చోబెట్టుకొని మనం సీరియస్ గా పని చేయాలి తెలంగాణలో అనేటువంటి విషయాన్ని చెప్తుంటే మనం ఎవరికి అనుకూలంగా పనిచేయాలి, బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేయాలా వ్యతిరేకంగా పనిచేయాలా అనేటువంటి దాని మీద బిక్కమొక్కమే చూస్తున్నట్టుగా సోషల్ మీడియాలో సెటైరిక్ గా కొన్ని పోస్టులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నాయకులకి అసలు వాళ్ళ పార్టీ లైను కాంగ్రెస్ కు వ్యతిరేకమే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు వ్యతిరేకం. మరి బీఆర్ఎస్ తో ఏ విధంగా ఉండాలి, బీఆర్ఎస్ కి అనుకూలమా వ్యతిరేకమా ఏంటి, మిత్రులుమా శత్రులుమా, ఇది అర్థం కానటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నేతల్లో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితి. ఇది ఒకటి. రెండో అంశం ఏంటి అని అంటే గ్రూపిజం. ఈ గ్రూపిజం మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఎంపీలతో కూడా మాట్లాడారు. ప్రధానంగా ఒకరి మధ్య ఒకరు సమన్వయం లేకపోవడమే. అక్కడ మొదటిసారి గెలిచిన వాళ్ళ ఎంపీలు ఎవరైతే లేరు, దాదాపుగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు, ధర్మపురి అరవింద్ ఉన్నారు, అంతా సీనియర్ మోస్ట్ నాయకులే. కాకపోతే ఎందుకు ఒకరి మధ్య ఒకరు సమన్వయం లోపిస్తుందనేసి కూడా ప్రధానంగా చర్చించారు. ఏదైతే ఉన్నటువంటి 8 మంది ఎంపీల కంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెటర్గా ఉంది పర్ఫార్మెన్స్ అని ఒకంత స్థాయిలో ఆయన చివాట్లు అంటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీకి సీనియర్ ఎంపీలే ఉన్నారు, సమస్య కూడా అదే. ఇప్పుడు కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, బండి సంజయ్ ఒక గ్రూపు, అదే విధంగా కిషన్ రెడ్డిది ఇంకొక గ్రూపు, అదే విధంగా ఈటల రాజేందర్ ఇది ఇంకొక గ్రూపు, అదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుది ఇంకొక గ్రూప్ కింద తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా ఎవరి గ్రూపు వాళ్ళు పెట్టుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఇక పార్టీ ఏం బలపడుతుంది, ఏం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఆలోచించాలి. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఎవరితో పోలిక చేశాడు, ఎంఐఎంతో పోలికే ఉంది. వీళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు ఒక ఎంపీ గెలిచారు. వాళ్ళతో ఏం అంటే వాళ్ళు ఒక ఎంపీ ఉండి కూడా ప్రభావం చూపించేటువంటి విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. మీరు 8 మంది ఉండి ఏం చేస్తున్నారు అని ఒక రకంగా చివాట్లు పెట్టడం ఇది వాళ్ళ ఎంపీలు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టి ప్రభుత్వాన్ని గడగడలాడించాల్సినటువంటి స్థితిలో బీజేపీ ఉండాలి. మరి ఎందుకని ఇలా డీలా పడిపోయింది, దీనికి కారణం ఏంటి? ఇవన్నీ అంశాలను ఒకసారి గమనిస్తే మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఆ కేంద్ర బీజేపీ వైఖరి, రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకుల వైఖరినే మనం ఒకసారి తీసుకుంటే అదే మొత్తము ఈ గందరగోళానికి దారి తీసినటువంటి పరిస్థితులకు కూడా కారణమవుతుందని నా అభిప్రాయం. ఎందుకు అనంటే అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలా వద్దా, బీఆర్ఎస్ కి మద్దతుగా ఉండాలా లేకపోతే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉండాలా, ఇవన్నిటి మీద గందరగోళం ఒకటి. కిషన్ రెడ్డి ఒక మహిళని ఆయన అభ్యర్థిగా ఆయన ముందుకు తీసుకొచ్చారు. అదే విధంగా బండి సంజయ్ మిగతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దీపక్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఫైనల్ గా దీపక్ రెడ్డిని రంగంలోకి దించారు. దించిన తర్వాత ఎప్పటికీ చివరిలో ఆ తర్వాత అసలు ఈ బీఆర్ఎస్ కి బి టీము బీజేపీ అనేటువంటి విధంగా ప్రచారం విపరీతంగా జరిగితే దాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ వైఫల్యం చెందింది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ తప్పు పట్టినటువంటి అంశం కూడా ఇదే. వాస్తవంగా దేశవ్యాప్తంగా చూస్తే సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ వ్యవహారం ఇవన్నిట్లో బీజేపీ నెంబర్ 1 స్థాయిలో ఉంటది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ ఈ సోషల్ మీడియాలో ఎంఐఎం కన్నా తీసుకట్టుగా ఉంది అనేటువంటి విధంగా ఉంది అని అంటే ఇది సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదో ఖచ్చితంగా. మీరు గమనిస్తే ఈ సంవత్సరం కాదు, 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. లోక్సభ ఎన్నికల తర్వాత 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ఏదైతే వాళ్ళ మొత్తము ప్రభుత్వ ఏదైతే చెరువులు కుంటలు వీటికి సంబంధించినటువంటి దాని మీద హైడ్రా పేరుతో కూల్చివేతలు, ఇంకొక వైపున మూసి డెవలప్మెంట్ పేరుతో అక్కడ పేదలందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నాలు, ఇవన్నిటి అంశాల మీద వాస్తవంగా 8 స్థానాలు లోక్సభ స్థానాలు వచ్చినటువంటి బీజేపీ కన్నా కూడా
0 స్థానాలు వచ్చినటువంటి బీఆర్ఎస్ ముందుకు వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంలో ముందుకెళ్ళి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంది, లోక్సభకు వచ్చాక 0కు పడిపోయింది. మరి ఆ వచ్చినటువంటి ఊపుతో బీజేపీ ముందుకెళ్ళాలి. కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చెయ్యటంలో ఎందుకో బీజేపీ తడబాటుకు గురైంది. మీరు చెప్తున్నటువంటి అంశంలో ఏదైతే ప్రధాని మోదీ అల్పాహార విందులో మీరు చెప్తున్న విధంగా బీఆర్ఎస్ అంశం కూడా అక్కడ లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్కే పరిమితమైంది, బీఆర్ఎస్ అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పరిస్థితి లేదు, మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అనేసి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా సీల్డ్ కవర్లో ప్రధాని మోదీ ఇచ్చారు. మీ రిపోర్ట్లు మీరే చెక్ చేసుకోండి అంటూ ఒక ఇంత ఆగ్రహ వ్యక్తం కూడా చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఫామ్ హౌస్ కే పరిమితమైంది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావటం లేదు. మన జూబ్లీహిల్స్ ఎన్నికలకు కూడా ఆయన బయటికి రాలేదు. ఉన్నటువంటి కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు వీళ్ళు తిరిగినా సరే ప్రజల వైపు నుంచి అంత మద్దతు అయితే లేదు. కానీ ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత అయితే మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని క్యాష్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ముందుకెళ్ళలేకపోతుంది? ఇదే ప్రశ్న ప్రధానమంత్రి వైపు నుంచి. దీనికి కారణం ఏంటి అని అంటే మీరు గమనించండి, ఎంపీ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళకైనా సమన్వయం చేసుకొని ఉన్నటువంటి 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వాళ్ళు తమ భాగ పంపిణీ చేసుకొని సరైన రీతిలో అసెంబ్లీల నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం ఉండేటువంటి విధంగా చూసుకొని ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏముంది? ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనుకుంటే ఈ రోజున హవా కనిపిస్తుంది, కాంగ్రెస్ సంబంధించినటువంటి హవా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలోకి బీజేపీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ కనీసం జిహెచ్ఎంసీలో అయినా సరే తమకు ఇప్పుడు బీజేపీకి ఏంటి కొంచెము అర్బన్ బేస్డ్ కేడర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానివ్వండి, మిగతా ఏదైతే యువ మోర్చా వీళ్ళందరూ కూడా కొంత యాక్టివ్ గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి జిహెచ్ఎంసీ పరిధిలో అయినా సరే ఉన్నటువంటి ఆ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో హైడ్రా అదే విధంగా మూసి 2 ఇష్యూస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎంతో కొంత గొంతెత్తారు. మరి దాన్ని లీడ్ చేయలేకపోయింది కదా బీజేపీ. ఒకవేళ లీడ్ చేస్తే కనీసం హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో అయినా యాక్టివ్ గా కనిపిస్తే ఆ ప్రభావం మిగతా తెలంగాణ ప్రాంతాలకు విస్తరించేదానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ, ప్రధానంగా 8 మంది ఎంపీలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఏదైతే తెలంగాణలో బీజేపీ మంచి టీం ని పెట్టుకొని ఎదగలేకపోతున్నాము, లేదు నెక్స్ట్ అయినా దక్షిణ భారతదేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ప్రధాని మోదీ అల్పాహార విందులో తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా గత ఎన్నికలో వచ్చినటువంటి అవకాశం వదులుకున్నందుకు, చేజేతుల్లారా వదులుకున్నందుకు చాలా బాధపడ్డానంటూ కూడా ఎంపీలతో ఆయన ఇష్టాఘోషులు ముచ్చటించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు, ప్రతిపక్ష పాత్ర తెలంగాణలో పోషించలేకపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసారికైనా 2028లో బీజేపీ తెలంగాణ అధికారంలోకి రావాలి. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు. ఇటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు ఓవరాల్గా చూసుకుంటే 5 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఎక్కడ కానీ బీజేపీ నామమాత్ర పోటీ కూడా లేదు. అట్లాంటి తెలంగాణలో ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళు ఇక అయినా తీరు మార్చుకోబోతారా ఎంపీలు? ఇప్పుడు దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో కర్ణాటకలో ఒకసారి బీజేపీ, తర్వాత ఒకసారి కాంగ్రెస్, ఈ విధంగా అధికార మార్పిడి జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది కర్ణాటక. అంతకుముందు బీజేపీ పరిపాలించేది. మళ్ళీ అక్కడ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా బీజేపీ ఉంది. ఆ తర్వాత స్థానంలో ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ సంఖ్య నామమాత్రమే. అదేవిధంగా తమిళనాడులో వీళ్ళ ప్రభావం ఏమీ కనపడటం లేదు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అన్నా డిఎంకేతో పొత్తులో ఉన్నారు మొన్నటి వరకు. దానికి సంబంధించినటువంటి విషయంలో డిఎంకే మీద సరైనటువంటి పోటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విజయ్ కొత్తగా
టీవీకే పార్టీ స్థాపించటము, విజయ్తో పొత్తుకు సమైనటువంటి విషయంలో బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంత మేరకు ఆ పొత్తు సక్సెస్ అయిందో లేదో తెలియదు. అక్కడ డిఎంకేని ఢీ కొట్టాలి అని అంటే విజయ్తో కలుపుకొని అన్నా డిఎంకేతో కూడా కలిసి బీజేపీ ముందుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటే డిఎంకేకి సరైన పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అయితే కేరళలో అసలు వీళ్ళ ప్రభావం లేనే లేదు, ప్రయత్నం చేసి విఫలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పినట్టుగా తెలంగాణలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటువంటి రాష్ట్రాల్లో అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. మరి ఉన్నటువంటి ఈ ఎంపీలను పెట్టుకొని ఈ ఎంపీల సహకారంతో వీళ్ళ ద్వారా అక్కడ అధికారంలోకి రావటం అనేటువంటిది ప్రాక్టికల్ గా ఎంత మేరకు సాధ్యం? ఒకవేళ ఇప్పుడు ప్రధానమంత్రి నేరుగా వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ప్రాక్టికాలిటీ ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే బీజేపీ తెలంగాణలో కనపడ్డప్పటికీ కూడా ఒక ప్రభావము, అది 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంత పెద్ద ప్రభావం కనపడలేదు. అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి, అందుకోసమని ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు వేసిన ఉపయోగం లేదు అనేటువంటి విధంగా బీఆర్ఎస్ ఒక రకంగా పరోక్ష సహకారం బీజేపీకి అందించి ఉండొచ్చు లోక్సభ ఎన్నికల్లో అనేటువంటిది కూడా చర్చ ఉంది. అందుకనే మొన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో పరోక్షంగా బీజేపీ బీఆర్ఎస్ కు సహకరించింది అనేటువంటి వాదన కూడా వినపడింది. ఇలాగా ప్రతిపక్షంతో మరి దోబూచులాడటం, తెర వెనక ఈ రోజున బీఆర్ఎస్ తో మరి కలిసి ఉన్నట్లు లేదా కలిసి లేనట్లు ఇలా వ్యవహరించడం వల్ల కన్ఫ్యూజన్ గురవుతున్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు. బీజేపీ తీసుకోవాల్సినటువంటి వైఖరి ఏమిటి అని అంటే, అక్కడ తెలంగాణలో అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కి, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా గతంలో 2 సార్లు పరిపాలించింది. ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా ఎన్డీఏ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ఉందో తెలుగుదేశం పార్టీని జనసేనని కలుపుకొని తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ముందుకు వెళితే అక్కడ బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ కన్నా ముందుకి కాంగ్రెస్ ను ఢీకొట్టేటువంటి స్థాయిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, అక్కడ తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అదేవిధంగా జనసేన అయితే పోటీ చేసింది, బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి ఉంది, కానీ ఆశించినటువంటి ఫలితాలు అయితే రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పోటీ చేయకపోయినా ఒక క్యాడర్ అయితే ఉంది, ఒక బేస్ ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ఏది ఉమ్మడి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తారుమారు చేయగలిగినటువంటి ప్రభావం తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. మరి అలాంటి తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుంటే రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రభావం, ఒక పవర్ స్టార్ గా, సినిమా యాక్టర్ గా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభావం, ఈ ముగ్గురు కింద కలిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కొంత రూరల్ ప్రాంతాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా కొంత ఈ కూటమికి సంబంధించినటువంటి ఖమ్మం ఉంది. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి బేస్ ఉన్నటువంటి ప్రాంతం. అదే విధంగా ఇంకా కొన్ని పాత తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ కూడా తెలుగుదేశం బేసు ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వరుసగా 2 ఎన్నికల్లో పోటీ చేయకపోవటం వల్ల ఏం జరిగింది, వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ వైపు వెళ్ళారు, కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీకి యాక్టివ్ అయితే బీజేపీతో కలిసి జనసేనను కూడా కలుపుకొని బీజేపీ గన ముందుకెళ్లేటువంటి పరిస్థితి గన ఉంటే తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ కూటమికి అండ్ ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం అదే విధంగా బీజేపీ జనసేన కూటమికి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫైనల్ గా ప్రధాని మోదీ ఎంపీలను ఉద్దేశించి కొన్ని అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కేల్ సంసద్ పోటీలు నిర్వహించండి, టిఫిన్ బైటెక్ లో పాల్గొనండి, ఏదైతే మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ఉద్యోగస్తులతో సమావేశం అవ్వండి, సోషల్ మీడియాని యాక్టివ్ చేసుకోండి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయండి, కాంగ్రెస్ పార్టీని. మరోవైపు కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 2028లో తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ సూచించారు. మరి వీటన్నింటి అంశాలను పరిగణలోకి తీసుకొని బీజేపీ ఎంపీలు పాటించే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా ప్రధానమంత్రి ఒక దిశానిర్దేశం చేస్తే ఎలాగో ఎంపీలు దాన్ని సీరియస్ గానే తీసుకుంటారు, ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ గ్రూపిజం పోవాలి ముందు. దాని మీద నా సూచన ఏంటి అంటే, ఒకవేళ అక్కడ బీజేపీకైనా ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ ఎదగాలి అని అంటే కేంద్ర నాయకత్వం నుంచి ఒక మానిటరింగ్ కమిటీ అనేటువంటిది ఉండి అక్కడ రామచంద్రరావు మిగతా పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు ఈ 4-5 గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ముందు అసలు ఆ గ్రూపుల్లో లేకుండా అందరూ ఐక్యంగా పనిచేసేటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఇప్పటికే బీజేపీ హైదరాబాద్ కేంద్రంగా ఇలాంటి ప్రయత్నం చేస్తోంది. మీరు గమనిస్తే గత లోక్సభ ఎన్నికల్లో అంటే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు మీరు సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా మందితో బీజేపీకి సంబంధించినటువంటి అధినాయకత్వమే ఏకంగా అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగుల్లో సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళతో మీట్ అయ్యారు. ఇప్పుడు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, నితిన్ కానివ్వండి, ఇలాగా కొంతమంది సినిమా యాక్టర్లు, అదేవిధంగా రాజమౌళి తండ్రి రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళు, విజయేంద్ర ప్రసాద్ ఆయన రాజ్యసభ కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? సినిమా ప్రభావం కొంత హైదరాబాద్ మీద ఉంటుంది, తెలంగాణ మీద కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అదే దీంతో పాటుగా వాళ్ళు మేధావులను కూడా కలిశారు. ఏది బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వము ప్రొఫెసర్ నాగేశ్వరు ఇలాంటి వాళ్ళు ప్రభావిత వర్గంగా ఉండేటువంటి మేధావులను కూడా బీజేపీ కలిసింది. ఇలాంటి రాజకీయాలన్నీ కూడా కేంద్ర నాయకత్వం చేయడంతో పాటుగా ఇప్పుడు అదే ప్రధానమంత్రి వీళ్ళకి దిశానిర్దేశం చేసింది. ఏదైతే కేంద్ర నాయకత్వం బీజేపీ వీళ్ళకి ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా సినిమా యాక్టర్లు, ప్రభావిత వర్గంగా ఉండేటువంటి మేధావులు, తర్వాత మీడియాకి సంబంధించినటువంటి మీడియా యజమానులు వీళ్ళందరితో ఒక బీజేపీకి వాళ్ళతో సమన్వయం చేసుకొని బీజేపీ ఎజెండాలని బీజేపీ యొక్క ప్రభావం క్షేత్రస్థాయిలోకి వెళ్ళేటువంటి విధంగా ఈ ఎంపీల నాయకత్వంలో రైట్. మరి బీజేపీ ప్రధాని మోదీ సూచించిన విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తుందో లేదో మరి చూద్దాం. రైట్, ఇవాళ లైవ్లోకి వచ్చినందుకు కృష్ణాంజనేయులు గారు మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, తెలంగాణలో బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ చివాట్లు అంటించారు. బీజేపీ ఎంపీల పనితీరు మార్చుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, కేంద్రం నుంచి వస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్ళాలి, 2028 నాటికి తెలంగాణలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగాలనేసి కూడా తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలకి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. రైట్, ఇది ఇవాళ బీఆర్కే ఇండెప్త్. మరో ఇండెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.